కాంగ్రెస్ పార్టీ వచ్చాక రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత సర్కార్ అక్రమ కేసులో వేధింపులకు గురి చేసిందన్నారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరిపై కేసులు పెట్టలేదన్నారు. గతంలో జోరుగా సాగిన బియ్యం, ఇసుక, భూదందాలను పూర్తిగా అరికట్టామన్నారు. ఇక జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ తాను పైసా సంపాదించలేదని అనుకున్నాడని విమర్శించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. వేదికపైకి రావాల్సిన కోరుచున్నాం. సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కరుణాసాగర్ రావు గారు కూడా వేదికపైకి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రైమల్లను కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విచ్చేసినటువంటి పెద్దలందరూ మీరందరూ చూసినారు. టీఆర్ఎస్ పాలనలో మనమందరం కూడా తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు మంచి పనులు అయితే అనుకున్నాము. అందరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు అన్నమాట, ఆశించిండ్రు. అన్ని చోట్ల కూడా రోడ్లు, ఇంకా మంచినీటి సౌకర్యము, బస్సు సౌకర్యము, ఇవన్నీ సౌకర్యాలు తెలంగాణ వచ్చిన తర్వాత మనం తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ నేను చూసిన పరిస్థితి ఏంటంటే, ఈసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎక్కడ గొంగడి ఉండనో అట్లనే ఉండేది మన చెన్నూరు ప్రాంతంలో. సో నాకు కూడా అనిపించింది ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ నిధులు తీసుకురావాలి, ఎక్కువ నిధులు మన చెన్నూరు ప్రాంతాల్లో పెట్టాలి. ఫారెస్ట్ ఏరియా అయినప్పటికీ కూడా పర్మిషన్లు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా చేసుకోవాలని చెప్పి నాకు కూడా ఒక తపన ఉన్నది. దాని ప్రకారంగానే ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో మంచినీటి కరువు ఉన్నప్పటికీ కూడా చెప్పండి, నేను దాని సమస్య పూర్తిగా చేస్తాను. రోడ్ల విషయం కూడా అన్ని ఎక్కువ రోడ్స్ కూడా R&B నుంచి సుమారు 60 కోట్ల రూపాయలు మనకు ఈ చెన్నూరు నియోజకవర్గానికి, అంటే 60 కోట్ల కూడా మెజారిటీ నిధులు మన కోట్పల్లి మండలికే అప్లై అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉండాలి. ఇంతకుముందు మీరందరూ చూసినారు, పోలీస్ నుంచి ఎంతమంది మీద కేసులు పెట్టడము, వాళ్ళను ఉట్టిన పోలీస్ స్టేషన్ పిలవడము, వాళ్ళను రోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా కార్యాచరణ నడుస్తుండే అప్పుడు. కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకోవచ్చు, ఎక్కడ కూడా ఎవరిని కూడా అన్యాయంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు మన హయాంలో. అవునా కదా? ఒప్పుకుంటారా అందరూ? మన వ్యతిరేకంగా ఉన్నోళ్ళు మన మీద రోజు పోస్ట్ చేసేటోళ్ళు ఉట్టిగానే వేస్తున్నారు పోస్ట్. ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ సోషల్ మీడియాలో. అరే ఎమ్మెల్యే గారు ఇట్లా అంటున్నారు. నిన్న నిజంగానే ఆశ్చర్యపడిపోయినా. నేను వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ పోయి అక్కడ నాకు నిజంగానే తెలుగు సరిగా రాకపోతుండే మొదలు. నేను ఒప్పుకున్నా ఆ మీటింగ్లో. దానికి ఒక పోస్ట్ వేసాడు. అంటే దానికి మన చెన్నూరు నియోజకవర్గానికి ఏమైనా వాస్తవం ఉన్నదా? నా పనికి ఆ మీటింగ్కి నా తెలుగుకి ఏమైనా వాస్తవం ఉన్నదా? ఎట్లా మాట్లాడినా కానీ మీ సమస్యలే అర్థమైతే చేసుకుంటున్నా, మీ సమస్యలు పరిష్కరిస్తున్నా, మీ సమస్యలకు నిధులు పెడుతున్నా, మీ సమస్యలకు పనులు చెప్పిస్తున్నా. కానీ ఇట్లా కావాలని ఏదో ఒక పోస్ట్ వేసి వాళ్ళందరూ మర్చిపోతున్నారు. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఘోరం చేసింది ఎవరు? టీఆర్ఎస్ నాయకులు.